వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్. ప్రజాపాలన బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను అభినందించిన మంత్రులు. కర్ణాటకలో నేపాల్ జెన్జెట్ తరహా ఉద్యమం. నిర్మల్ జిల్లా కడంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆలూరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రోగుల ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. పల్సది బాగానే ఉంది, చూస్తున్నారా? చూసారా? ఎక్కడ ఏమైనా పని చేస్తారా? ఇంట్లో ఉంటారా? ఓకే. What is the cause of this infection? Some type of infection. ఇంట్లో ఉంటారా ఎప్పుడు? ఇప్పుడు ఇంతకు ముందు ఎలా వచ్చిందా? గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజ్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పాల్గొని మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ అంటేనే బీద ధనిక తేడా లేకుండా మహిళలు అందరూ ఒకే చోట చేరి జరుపుకునే సాంప్రదాయ పండుగ అని అన్నారు. మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని, అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనాలి ఠాకూర్ ఒక్క పిలుపుతో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగిందని అనిత లలిత్ కుమార్ అన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండడం మూలంగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, తనపై అభిమానంతో తరలివచ్చిన మహిళలకు మనాలి ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.
శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెలందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒక్కటి నిరూపించుకున్నాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి. నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్న 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ వచ్చాము, కాస్త మాడుకొని వెళ్ళాం. సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ. బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెరుగుతామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి ఇచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకున్నాము. థ్యాంక్ యూ బాబీ, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్ వైఫ్ అందరం కలిసి వచ్చేసింది. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ దసరా, హ్యాపీ సత్తుల. కర్నూలు దేవరగట్టు బన్నీ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరిగేలా గ్రామస్తులు సహకరించాలని ప్రభుత్వం తరపున చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి పేర్కొన్నారు. శుక్రవారం దేవరగట్టు గ్రామంలో బన్నీ ఉత్సవాల సందర్భంగా నిర్వహణ ఏర్పాట్లపై ఎస్వి విక్రాంత్ పాటిల్తో కలిసి అధికారులు, గ్రామ పెద్దలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
శ్రీ భద్రకాళీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు లలిత మహాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సునీత తెలిపారు. భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు చేరుకున్నాయి. 5వ రోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. లలిత మహాత్రిపుర సుందరిగా ఉన్న అమ్మవారి దర్శించుకుంటే ఏ బాధలు ఉండవని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సునీత తెలిపారు. సాధన అన్నగారు సాధన సురేష్ గారు గప్పించదండి తీసుకోవా ప్రజాపతి భవ ప్రజాపతి మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని బురదగూడెం కామాఖ్యాపురంలోని దుర్గామాతాదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారు లక్ష్మీదేవతగా అవతరించింది. భక్తులు వివిధ ప్రాంతాల నుండి కామాఖ్యాదేవి, సరస్వతీదేవి, వారాహిదేవిని భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మాసంలో 29వ తేదీ రోజున సరస్వతీదేవి అవతారంలో ఉండగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే బుధవారం రోజు చండీయాగం జరుగుతుందని ఆలయ పూజారి అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. देवते
जय माँ कामाख्या श्री 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 त्रिशक्ति अष्टलक्ष्मी कामाख्या दशमहाविद्या देवालयं कामाख्यापुरम श्री कुलपीठम अम्मवारी दुर्गा शरన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి శ్రీ అమ్మ గుడి మీ అందరిని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. జై భవానీ, జై జై భవానీ. పాతపట్నం మండల కేంద్రంలో శుభోదయం మిత్రులతో ఆత్మీయ కలయిక పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆలాంధ్ర రోడ్డు ప్రాంగణంలో రేగటి షణ్ముఖరావు తన శుభోదయం మిత్ర బృందంతో కలిసి ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని పాతపట్నంలో ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు చూడండి, మనం అందరూ ఆయనకి సపోర్ట్ ఉండాలని నేను మీకు అందరికీ రికమెండ్ చేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, మీ యొక్క సలహా సూచనలు అందించినందుకు. అలాగే మన రిటైర్డ్ ఎస్ఐ గారు శివాజీ గారు రెండు మన శుభోదయ కార్యక్రమాలు రెండు విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాకు చిన్నవాళ్ళకి దేవుళ్ళు, నా మీద పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు. నేను రిటర్న్ అయ్యి 11 మాసాలు అయింది. మన పాతపట్నం నియోజకవర్గ పంచాయతీ తాలూకా విధి నిర్వహణ ఏమీ బాగులేక నేనే కంకణం కొట్టుకొని రేగటి షణ్ముఖరావు గారికి అమ్మవారి గుడిలోన మొట్టమొదట కండువ కప్పి ముద్రగడ చేయించిన వ్యక్తి నేనే. తర్వాత అంచెలంచెలుగా ఆయన ఆధ్వర్యంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి చదువుకున్నవాడిగా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది కాబట్టి 12 దగ్గర సభ్యులు చేయడం జరిగింది. అలాగే ఒకరికొకరు చేరి చీమలు దండైనా సరే, ఏమి కట్టడానికైనా, ఒక పాములు ఆడడానికైనా స్పందించి ఇమీడియట్గా యువకులని మోటివేట్ చేసుకొని చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని కర్తవ్య పాలన కానీ మేము సలహాలు అందిస్తూ మంచి కార్యక్రమం చేపడాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడదాం డాక్టర్ గారు అంటే మేము ఎందుకంటే ఉంటామంటే మీరేమో నా మీద ఉంటుంది అనుమానం సార్, నీ మీద అలా చెప్పాడు సార్ డాక్టర్కి అనుమానిసి. అది ఇలాగ మీరు ట్రీట్ చేసుకోవచ్చు చెప్తారు చాలామంది చెప్తారు డాక్టర్కి అనుమానిసి చెప్తారండి. ఇది రాజకీయం కదా, తోకబట్టి లాగడమే. ఒక డెవలప్ అవుతుంటే ఆడు లాగుతాడు, ఆడు అవ్వలేడు, ఆడి
వీడు పెట్టాలి కదా, వీడు పెట్టే లాగల, ఎలా లాగల? నీలో మీ బానిసలుగా మీ పని వాళ్ళగా నేను పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. ఎవరే మాట్లాడాలి కాబట్టి మాట్లాడచ్చు. మీరు చెప్పండి. ఈ శుభోదయ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన డాక్టర్ రేగేట్ షణ్ముఖరావు గారు చేపడుతున్నారు. అదేవిధంగా శుభోదయ కార్యక్రమాన్ని కాబట్టి ఈ శుభోదయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆశీస్సులు అందించి డాక్టర్ రేగేట్ షణ్ముఖరావు గారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా అవ్వాలని మా అందరం కూడా కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అందరికీ ఆత్మీయులు పెద్దలు మన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అప్పారావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుకుంటున్నాం. మరి నా హృదయపూర్వక నమస్కారం చేస్తుంది. మరియు శుభోదయ ఆత్మీయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక చిన్నలకి పెద్దలకి నా నమస్కారం చేస్తూ ఉన్నాను. మరియు మరి ఈ శుభోదయ కార్యక్రమం తరపున మరి డాక్టర్ షణ్ముఖరావు గారు మాకు ఆయనకి కనీసం 20 years మరి రాజకీయ ఆయన మాకు గురువులు, రాజకీయ గురువులు అయిన మరి మనందరం కూడా మరి రాబోయే అంటే ఎలక్షన్ దగ్గర దూరంగా ఉన్నాయి. ఆయన ఎలక్షన్ దృష్టిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా ఊరి మొత్తం తిరిగి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, సమస్యను తెలుసుకోవడానికి ఆయన ముందు అడుగు వేశారు. రాజకీయం పక్కన పెట్టండి, ఈ సమస్యల ప్రకారం శుభోదయ కార్యక్రమం ద్వారా. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం. మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు. ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయి జైర్సలాం ముత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఓటుకు నోటు కేసులో సరెండర్ అవ్వాలని అనుకున్నాను, కానీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాక నేను సరెండర్ అయితే ఆయనను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, అప్పుడు తన రాజకీయ జీవితం ముగుస్తుందని, రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని ఆయన భార్య గీతారెడ్డి నాకు ఫోన్ చేసి తెలిపింది అని ముత్తయ్య వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రాణం తీయకూడదని నేను సరెండర్ అవ్వలేదు అని జైర్సలాం ముత్తయ్య చెప్పారు. కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డి తిని 5 కోట్లకు 50 లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడీ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు చూపుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేపించు గీతారెడ్డి తోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మటే మత్తయ్యని అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ పోర్టల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మత్తయ్యని సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణితో గీతారెడ్డి తోటి ఇదే జిమ్మెబాబు అనే వ్యక్తితో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.